వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సీనియర్ నాయకులు మా జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు, గరికపాటి సుదర్శన్ నాయుడు తోటలో ఈరోజు దాదాపు 1200 దాకా చేతికొచ్చిన చెట్లను నరకడం జరిగింది. అంటే ఇంకొక నెల రోజులకి ఈ అరటి గోళలు అమ్ముకునే అవకాశం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక దురుద్దేశంతో ఈ ఆటవిక చర్య చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా మా జిల్లా అధ్యక్షుడితో పాటు మా ఎమ్మెల్యే గారు, తర్వాత దిశపై కమిటీ సభ్యులు అంతా కూడా రాష్ట్ర స్థాయికి తీసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్లుగా ఇంతకుముందు ఇక్కడ సిఏ గారు ఉంటే సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కానీ అదే పరిశీలన ఉన్నారు. పొద్దున్నే డిఎస్పీ వెంకటేశ్వర్లు గారితో కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. దీనిపైన చాలా సీరియస్గా తీసుకోమని వారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఎల్లనూరు పుట్లూరు అంటే ఇంతకుముందు ఎప్పుడో పాతకాలంలో చెట్లు నరుకోవడం ఉండే కల్చర్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో 1-2 చిన్న సంఘటనలు తీరా చూస్తే సూర్యపల్లిది మొన్న ఎప్పుడో ఒకసారి జరిగింది. తర్వాత కుమ్మనవల్లో కూడా కొంచెం జరగడము. తర్వాత ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 1000 చెట్లకు పైన దాదాపు 1200-1300 చెట్లు నరికిపోవడం అంటే కూటవేట దూరంలోనే మనకు ఉండగారకు ఉంటుంది. అంత ధైర్యంగా వచ్చి చేసే వ్యక్తులు రేపు పొద్దున ఏమిటికైనా ఒడిగడతారని మేము భావిస్తున్నాం. అందుకని తప్పనిసరిగా ఎస్పీ గారిని కూడా మేమంతా కలుస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడే కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే తక్షణం దోషులను పట్టుకొని శిక్షించే బాధ్యత చట్టపరంగా తీసుకోవాల్సిందిగా ఇక్కడున్న పోలీసు వారిని కానీ, లేదంటే మా ప్రభుత్వం తరఫున మేము చేసే కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఈ సుదర్శన్ నాయుడు గారికి ధైర్యంగా ఉండాలని మేము పత్రికా మూలకంగా కూడా చెప్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పైన మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారి మీదే కాకుండా ప్రభుత్వం మీద మా మీదగానే ఉందని మీకు తెలియజేసుకుంటూ ఆయన ధైర్యాన్ని మేమంతా ఇస్తున్నాం. ఆయనకి చేదోడు వాదోడుగా తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉంటుంది సుదర్శన్ నాయుడు అని పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం. సింగళమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలం కొండుగారుకొండ విలేజ్ సుదర్శన్ నాయుడు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, ఆయన తోటను రాత్రి ఎవరో తెలియని దుండగులు దగ్గర 1000 నుంచి 1200 చెట్లను నరకడం జరిగింది. ఈ రైతాంగం కష్టపడి రైతుల కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో మేలు చేసే విధంగా ఉంటే కొన్ని దుష్టశక్తులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి మేము మా నాయకునికి వెన్నంటే ఉంటాము. మా ముఖ్యమంత్రి వర్యులు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వెళ్ళి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగినది చాలా బాధాకరం. మేము ఇందాక అంతా సందర్శించాము అక్కడ జరిగిన ఘటనను అంతా. కానీ దాన్ని ఎటువంటి పరిస్థితులలో అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆదేశించడం జరిగింది పోలీసు వారికి. వాళ్ళు చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా తక్షణమే ఇప్పుడే డాగ్ స్క్వాడ్ వస్తుందని డిఎస్పీ గారు, సిఐ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మా నాయకులంతా కలిసి ఇక్కడ నరసానాయుడు గారు, బాలరంగయ్య గారు, అంతా శ్రీరామ్ రెడ్డి గారు అంతా కలిసి మేము చూడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.